నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము వరల్డ్ క్యాన్సర్ డే, అది ఫిబ్రవరి 4వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఇందాక చెప్పినట్టుగానే మన కోసం సర్వైవర్స్ కూడా ఇక్కడికి వచ్చారు, వారియర్స్, ది ఫైటర్స్. సో ఇప్పుడు దాంట్లో భాగంగా శైలజ గారు ఇక్కడికి రాబోతున్నారు, సర్వైవర్ అండ్ ఆర్ ఫైటర్. ఐ రిక్వెస్ట్ శైలజ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. రన్ ఫర్ క్యూర్ అనే టీమ్ తోటి ఈరోజు మారథాన్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో పెద్ద ఎత్తున సర్వైవర్స్ చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని జయించి మిగతా వారి వల్లే సాధారణ జీవితం గడపడానికి అవకాశం ఉంది అని ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు సర్వైవర్స్ అందరినీ మేము ఇన్వైట్ చేసి వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో ఈ రన్లో పాల్గొని ఈ మెసేజ్ అందరికీ స్ప్రెడ్ చేశారు. వారి ద్వారా మేము స్ప్రెడ్ చేస్తాం లైఫ్ ఆఫ్టర్ క్యాన్సర్ అనేది ప్రజలకు తెలియజేయడానికి. అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ అనేది నయం చేయొచ్చు. దాన్ని ముందుగా సకాలంలో ఈ రన్ ద్వారా ఈ ఉద్దేశాన్ని మేము తెలియజేయదలుచుకున్నాము. దీనికి పెద్ద సంఖ్యలో వచ్చిన అందరు రన్నర్స్, మీడియా మిత్రులకి, సహకారం అందించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ విజయవాడ ప్రజానికి అందరికీ శుభోదయం అండి. ఈ మార్నింగ్ ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టినందుకు మణిపాల్ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని కూడా దీంట్లో పార్ట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విజయవాడలో ఏ కార్యక్రమం చేసినా కూడా పబ్లిక్ నుంచి చాలా బాగా అప్లౌజ్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ కూడా బాగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలను ఇంకా మునుముందు మణిపాల్ యాజమాన్యాలు ఓన్లీ వాళ్ళు క్లినికల్ కేర్ తీసుకొని పబ్లిక్ అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసేదానికంటే కూడా కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్ యావరేజ్ ఎవ్రీ మంత్ ఒక్కొక్క డిసీజ్ పైన బ్రోచర్స్ కానీ పాంప్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ కొన్ని వీడియో ఆడియో ప్రోగ్రామ్స్ కూడా చేయగలిగితే ఇంకా పబ్లిక్ రీచ్ కావడానికి చాలా అవకాశం ఉంటుంది. తర్వాత ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో మనం ఎంత ప్రోగ్రెసివ్గా వెళ్ళినప్పటికీ కూడా బాగా ఉంటుంది పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ వాళ్ళ మెకానికల్ లైఫ్లో వాళ్ళ హెల్త్ కేర్ అనేది చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మనం అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు అయితే అట్లీస్ట్ ఏం జరిగింది ఈరోజు 5K 10K ఎంతమంది పార్టిసిపేట్ అయినారు ఏంటి అనేది ఉత్సాహంతో ఉన్న టీవీల్లో కానీ విట్నెస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మెసేజ్ రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆర్గనైజ్ చేసిన మణిపాల్ హాస్పిటల్ యాజమాన్యానికి నా ప్రత్యేక అభినందనలు. చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడము. నిజంగా చాలా గుడ్ ఆపర్చునిటీ. నష్టపోతుంది జీవితంలో ఎంత దుష్పరిమాణాలు చూడవలసి వస్తుందనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశము. దీనికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన రాష్ట్ర ప్రభుత్వము దూరదృష్టితో ఆలోచించి వారికి హ్యూమన్ రిసోర్సెస్ మీద అపారమైన నమ్మకం. యువత బాగుంటే డెఫినెట్గా ఏదైనా సాధించవచ్చు అనే ఒక నమ్మకం ఉంటారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. సో దానిలో భాగంగానే ఈ యువత తెలుసో తెలియక ఒక చిన్న చెడు మార్గంలో పడుతుంది. ఈ యువతను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. వీళ్ళ ప్రొటెక్ట్ చేసుకుంటేనే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది అని గట్టిగా నమ్మి ఈగిల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక వ్యవస్థని స్థాపించడం జరిగింది. ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయటము, అలాగే ఎవరైతే ఈ తెలుసో తెలియక ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వాళ్ళని రెస్క్యూ చేసి వీలైన త్వరగా వాళ్ళని కూడా జనజీవన స్రవంతిలో కలిపి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి సహకరించే విధంగా ఈ ఆర్గనైజేషన్ని నెలకొల్పడం జరిగింది.
మీ అందరికీ ఈ ఉదయం ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మా టీం అందరి తరఫున. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము తీసుకున్న టీము రన్ ఫర్ క్యూర్. సో ఈ కార్యక్రమంలో సర్వైవర్స్ కూడా పాల్గొంటారు. సో ప్రజలకి క్యాన్సర్ తర్వాత కూడా జీవితం ఉంది అన్నది తెలియజెప్పడానికి ఈ టీం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మిగతా వారు క్యాన్సర్ లేని వారు ఎలాంటి జీవితం కొనసాగిస్తున్నారో క్యాన్సర్ని జయించి వారు కూడా మిగతా వారిలాగానే జీవితాన్ని కొనసాగించగలుగుతారు అన్నది తెలియజెప్పడం మా ముఖ్య ఉద్దేశం. సో అందులో పాల్గొన్న సర్వైవర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా వారికి నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైనది చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, ప్రతిదినం వ్యాయామం ఖచ్చితంగా చేయండి, బరువు తక్కువగా ఉండేటట్టు చూసుకోండి, వ్యాక్సినేషన్ చేయించుకోండి, ఎస్పెషల్లీ హెచ్పివి వైరస్కి, హెపటైటిస్ బికి. తర్వాత స్క్రీనింగ్ టెస్టులు సకాలంలో చేయించుకోండి, రొమ్ము క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి, పెద్దపేట క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, వీటికి మీరు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోండి. ఇవన్నీ కనుక మనం ఎర్లీగా గుర్తిస్తే వాటిని మనం ఎక్కువ శాతం పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పాటించి క్యాన్సర్ రాకుండా మన వంతు మనం జాగ్రత్తలు తీసుకొని ఆ మహమ్మారిని మనకు రాకుండానే చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో మీ అందరూ వన్స్ అగైన్ అందరూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను మా టీం తరఫున, హాస్పిటల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Now I request, so now Dr. Dinesh Reddy garu will speak. ఇక్కడ ఇలా మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు, మా హాస్పిటల్ వారు ఇది ఆర్గనైజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్లస్ 6,000+ పార్టిసిపెంట్స్ వచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది ఏజ్కి లిమిట్ లేదు, ఎవరికైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు బాడీలో. ఇది మనం ముందే గుర్తించుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే ముందే గుర్తించాలంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. చాలామంది భయంతో చాలామంది హాస్పిటల్ రాకుండా స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోరు. ఎందుకంటే నేను ఏదో టెస్ట్ చేయించుకుంటే నాకు ఏదైనా బయటపడిద్దేమో అన్నట్టుగా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అదే ధైర్యంగా ముందుకు వచ్చి స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవడం వల్ల, చాలా ఎర్లీగా గుర్తించడం వల్ల ఆల్మోస్ట్ 100% క్యూర్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు ఇక్కడ నుంచి చూస్తుంటే చివరి దాకా కూడా మొత్తం రన్ చేస్తున్న వాళ్ళు కనబడుతున్నారు. సో దిస్ ఇస్ ద సైన్ దట్ టుడే ఇస్ వీ హ్యావ్ సక్సీడెడ్. సో ఇందాక ఇప్పుడు మా స్టేజ్ మీద వాళ్ళందరం మేమందరం వారియర్స్ అన్నారు కానీ బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ హూ ఎవర్ పేషెంట్ కమ్స్ టు ద ఆంకాలజిస్ట్ ఆర్ టు అస్, ఎవరైతే మా దగ్గరికి వాళ్ళ క్యాన్సర్ని మేము తగ్గించగలుగుతాము అనుకుంటారో వాళ్ళు మా మీద పెట్టుకునే ఆ నమ్మకానికి వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ దాంతోపాటుగా ఆ పేషెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హూ ఎవర్ ఈజ్ సపోర్టింగ్ ఆ ట్రీట్మెంట్ మొత్తం పార్ట్ అంతా కూడా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, సో యాక్చువల్గా వాళ్ళు వారియర్స్. సో మేము వాళ్ళ ఇబ్బందిని తగ్గించడంలో మేము హెల్ప్ అవుతాం. బట్ యాక్చువల్ పేషెంట్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దే ఆర్ ద ట్రూ వారియర్స్. సో అండ్ ఇప్పుడు సార్ వాళ్ళందరూ చెప్పినట్లు మనకి ఆ స్క్రీనింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. అదొకటి కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనం ఈ క్యాన్సర్ బర్డెన్ని తగ్గించుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ.